హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి చూడదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి రెమెడీస్. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటి చూద్దాం. సో కళ్యాణ్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాడనమాట. తను వచ్చేసి ఫస్ట్ అడిగింది మీ ఫేవరెట్ ఫుడ్ అని అడిగితే బిర్యానీ అని చెప్పాడు. ఇప్పుడు మీరు విజయనగరంలో ఉన్నారా లేకపోతే హైదరాబాద్లో ఉన్నారంటే ఎనీ గెస్ట్ అని చెప్పి అన్నాడు అనమాట. ప్లస్ మీరు మూవీ ఆఫర్స్ వచ్చినాయి అంటే దానికోసమే వెయిటింగ్ అని చెప్పాడు. ప్లస్ తనకి ఇప్పుడు అంటే త్వరలో కుకింగ్ విత్ జాతిరత్నాల తర్వాత మీరు ఏ ప్రోగ్రామ్‌లో చేస్తున్నారంటే, చూడండి త్వరలో రాబోతున్నానని చెప్పి కూడా చెప్పాడు. అంటే ఆల్రెడీ ఆల్బమ్‌లో వస్తున్నాడు అది మనకు తెలిసిన విషయమే. బట్ త్వరలో కూడా రాబోతున్నాడట ఇంకొక దానిలో. దేనిలో అనేది గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్‌ని అడిగింది. కళ్యాణ్, తనుజ ఇద్దరు కలిసి ఎట్లన్నా చేయబోతున్నారా అని చెప్పి అడిగినప్పుడు, ట్రై చేస్తున్నాము. చూద్దాం మంచి కాన్సెప్ట్ దొరికితే ఇద్దరం కలిసి కూడా చేస్తాము అని చెప్పాడనమాట. ప్లస్ మీకు ఫేవరెట్ స్పాట్ ఏంటి అంటే ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని చెప్పి అడిగారు. ఫేవరెట్ ప్లేస్ అంటే ప్రెజెంట్ అన్నీ నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నట్లు మాట్లాడాడు. ప్లస్ తనని బిగ్ బాస్ సీజన్ 9లో మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటం అగ్ని పరీక్షలో అని అంటే అఫ్కోర్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే తనని ఒక క్వశ్చన్ అడిగారు. సామాన్యులు అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్ వచ్చే వాళ్ళకి మరి మీలాగా రావాలంటే మీరు ఏం చేయాలని అడుగు కామన్ పీపుల్స్ మీలాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి అంటే హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసి ఎవరైనా కానీ ఈ పొజిషన్కి రాగలరు అని చెప్పాడనమాట. ప్లస్ మీరు బిగ్ బాస్లో రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అది నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్ కదా అని చెప్పాడనమాట. ప్లస్ మీరు బిగ్ బాస్ మిస్ అవుతున్నారంటే నేను మిస్ అవుతున్నానంటే మేమైతే చాలా మిస్ అవుతున్నాం కళ్యాణ్ బాబు. మీరు అంటే నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. అసలు అది లైఫ్ టర్నింగ్ పాయింట్, అది లైఫ్లో నేను మర్చిపోలేనని చెప్పాడు. ప్లస్ నాకు మంచి ఫ్రెండ్‌ని కూడా ఇచ్చిందని చెప్పాడు. అంటే తనుజ గురించి చెప్పాడనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఇప్పుడు ఏమేమి ప్రాజెక్టులు చేస్తున్నారంటే త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి ప్రాజెక్టులు చేస్తున్నారో అవన్నీ కూడా రివీల్ చేస్తాను మీకు అని చెప్పాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి లైవ్‌లో వస్తారని చెప్పి అడిగారనమాట. అడిగితే లైవ్‌లో వస్తాము, త్వరలో లైవ్‌లో వస్తాము. ప్లస్ ఫ్యాన్స్ అందరూ మీట్ అవుతామని చెప్పాడనమాట. మీకు ఫేవరెట్ హీరోయిన్లు ఎవరని చెప్పి అడిగారు. అడిగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ నా ఫేవరెట్ అని చెప్పాడు. అంటే ఇది మాత్రం నాకు చాలా అంటే ఎవరైనా గానీ ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు అని చెప్తారు. బట్ అది చెప్పకుండా చాలా నాగ్‌గా నాకు అందరూ అంటే తెలివిగా నాకందరూ హీరోయిన్‌లు ఇష్టం అని చెప్పాడనమాట. ప్లస్ మీరు మూవీ కోసం వెయిట్ చేస్తున్నామన్నారు కదా! ఎట్లాంటి క్యారెక్టర్ వస్తే చేస్తానని చెప్పి అడిగితే, నేను హీరోగానే కాదు ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ చేస్తానని చెప్పాడు. ఇప్పుడే కాదు ఫస్ట్‌లో కూడా తను అంతే చెప్పాడు. ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అది నాకు ఇంపార్టెంట్ రోల్ అయి ఉండాలి. అది నేను చేస్తానని చెప్పాడనమాట. ప్లస్ మీరు విక్రమాన్ జ్యుడిషర్స్ అడగమన్నారు కదా! వాటికి సంబంధించి రిప్లైస్ అయితే ఇవ్వలేదు కదా! అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇవ్వలేదంటే వాటిని త్వరలో నేను రిప్లై ఇస్తాను వాడు అన్నాడు. ఏమో ఒక 1000 క్వెషన్స్ కన్నా ఆన్సర్స్ ఇచ్చినా చాలు మనకి. సో చూద్దాం ఎప్పుడు ఆన్సర్స్ ఇస్తాడనేది. సో తనుజ, కళ్యాణ్ వచ్చేసి ఒక డాన్స్ ప్రోగ్రామ్‌కి వెళ్తున్నారు. అంటే డాన్స్ ప్రోగ్రామ్ అంటే దాని జడ్జిలుగా వెళ్తారు కదా! అట్లా స్పెషల్ గెస్ట్‌గా వెళ్ళబోతున్నారట. అది ఏ డాన్స్ ప్రోగ్రామ్ అనేది త్వరలో రివీల్ అవుతుంది. ప్లస్ మనకు ఆల్రెడీ తెలుసు సండే స్టార్ మా పరివార్ వీటిలో వస్తుంటారు కదా! అట్లాంటి వాటిలో కూడా త్వరలో రాబోతున్నారట మన తనుజ, కళ్యాణ్. అంటే ఎప్పుడు రాబోతున్నారనేది చూడాలి. ప్లస్ తనుజ వచ్చేసి సుమాతో కలిసి కొన్ని ఫోటోస్ దిగింది. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే సుమా ప్లేస్‌లో అంటే సుమాకి ఏదైనా ప్రోగ్రామ్‌లో తను వచ్చిందా? లేకపోతే సుమా వెళ్లి కలిసిందా? అనేది తెలియాల్సిందే. మనకైతే దాని గురించి క్లారిటీ లేదు. ప్లస్ తనుజ కళ్యాణ్ అయితే ఒక పోస్ట్ చేశాడనమాట. తనుజ ప్లస్ వాళ్ళ ప్రియ ప్లస్ శ్రీజ వీళ్ళందరూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారా మీకు అని చెప్పి అడిగితే, శ్రీజ, ప్రియ ఇద్దరు అసలు తనకి కాంటాక్ట్‌లో లేరు. రెస్పాండ్ ఏమి అవ్వలేదు. అంటే ఆల్బమ్ గురించి వాళ్ళేమి రెస్పాండ్ అవ్వలేదు. బట్ తనుజ అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. చాలా అంటే ఇంకా ముందు నువ్వు చాలా ప్రాజెక్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు తనే ఫస్ట్ ఉంటుందని చెప్పాడనమాట. ప్లస్ తనుజ గురించి క్వెషన్స్ అడిగారు. తనుజ మీకు అంటే తనుజ గురించి చెప్పమంటే మీరేం చెప్తారంటే తను ఒక్కటే చెప్పాడు. తను చాలా జెన్యూన్ పర్సన్. తను బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, తనేమనుకుంటున్నారు దాని మీదే స్టిక్ అయి ఉంటుంది. బయట వాళ్ళు ఏమనుకున్నా అసలు దానివల్ల ఎట్లాంటి ఫేస్ చేయాల్సి వచ్చిన ఫ్యూచర్‌లో అవి మాత్రం ఏవి లెక్క చేయకుండా తను ఏమనుకుంటుంది దాని మీద స్టిక్ అయి ఉంటుంది. సో అది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.